నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులోని తిక్కన పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ. గత వైసీపీ సర్కార్ పార్కుల అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని ధ్వజం. యాక్సిస్ పవర్ తో ఒప్పందం వెనుక భారీ అవినీతి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. PGRS లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ పార్కుల అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించిందని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. నెల్లూరులోని తిక్కన పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో 2018లోనే 100 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధిని అటకెక్కించిందని విమర్శించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పిల్లల ఆహ్లాదం కోసం పార్కులను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పార్కులన్నీ ఆధునీకరించిన సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏదైతే గత ప్రభుత్వం వెళ్లిపోతూ 80 లక్షల టన్నుల లెగసీని అంటే చెత్తని వదిలేసిపోయింది. 10 లక్షల కోట్ల అప్పే కాదు, అప్పే కాకుండా మున్సిపాలిటీలో మళ్ళీ పంచాయతీలో కూడా ఉంది. మున్సిపాలిటీలో 80 లక్షల టన్నుల చెత్త, దాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు. ఆ డైరెక్షన్ లో టెండర్ జరుగుతుంది. నెల్లూరులో అయితే అల్లిపురం పోయే రోడ్లో ఒక 30,000 టన్నులు ఉంటే దాన్ని 10 రోజులకు స్టార్ట్ చేశాం. ఆల్రెడీ 5,000 టన్నులు పూర్తి చేశారు, క్లియర్ చేశారు. వాళ్ళకి 60 రోజుల టైం ఇచ్చాం. అదే విధంగా 6 నెలల్లో పూర్తి చేయాలని దొంతాల దగ్గర నుండి తెచ్చాం. ఇది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులను డెవలప్ చేయాలని దానికి ప్రత్యేకమైన గ్రీన్ కార్పొరేషన్ పెట్టున్నాం. దాని ద్వారా ఈరోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో యాక్చువల్ గా ఏదైతే 2014-19లో దాదాపు 100 పార్కులు టేకప్ చేసాం, 1-2 కాదు. అందులో మెజారిటీ కంప్లీట్ చేసాం. దాంట్లో జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. కానీ గత ప్రభుత్వం యొక్క నిర్వాహం వల్ల అవన్నీ స్పాయిల్ అయిపోయినాయి. మళ్ళీ అధికారులకు ఆదేశించారు, అన్ని పార్కులు టేకప్ చేయమంటే చాలా చక్కగా చేశారు. ఈసారి అయితే చాలా చక్కగా ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్. నిన్న ఈవినింగ్ 3 పార్కులు ఇనాగ్రేషన్ చేశారు. 9వ డివిజన్లో 2, 11వ డివిజన్లో 1, ఇవాళ 52వ డివిజన్లో ఈ యొక్క తిక్కన పార్క్. ఇదంతా ప్రసిద్ధమైంది. యాక్చువల్గా నెల్లూరుకి తిక్కన పార్క్ అంటే ఈ యొక్క పెన్నా నది ఒడ్డున యాక్చువల్గా బ్యారేజ్ పక్కనే ఉంది. అలాంటిది యాక్చువల్గా ఉంది. అయితే ఈ పార్కులన్నింటిలో కూడా CCTV కెమెరాలు పెడుతున్నాం. 360 డిగ్రీస్ CC కెమెరాలు పెడుతున్నాం. ఎందుకంటే అక్కడక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మాకు వచ్చింది. అందుకని అటు పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా క్లియర్గా చెప్పారు పెట్టమని. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, నెల్లూరు కార్పొరేషన్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం త్వరలో. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ యొక్క ప్రభుత్వం కంప్లీట్ చేస్తుంది. ఎందుకంటే నిన్న ఒక పార్కు, 9వ పార్కు పోతే ఆడ ఒక పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే, సార్ మా అమ్మ నాన్న ప్రతి సెలవులు ఊరికి తీసుకుపోతారు సార్, ఊరికి పోతా ఉన్నారు, నేను ఈ పార్క్ చూసిన తర్వాత నేను రానన్నాను, నేను పార్కులు ఆడుకుంటాను. చిన్న పిల్లవాడు. అంటే ఆ పిల్లల్లో ఒక పార్క్ చేయిస్తే వాళ్ళు ఎంత ఆనందం, నిజంగా నాకు ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం. అంటే పిల్లల మనసులో వేరే రాజకీయాలు ఉండవు, వాళ్ళు ఉన్నదాన్ని చెప్తారు, ఇలా ఈరోజు చేస్తున్నాం. అదే కాకుండా నెల్లూరు సిటీకి ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పగా అన్ని చేస్తామని కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. త్వరలో రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ చేస్తో చేస్తామో తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం యాక్సిస్ పవర్ తో కుదుర్చుకున్న ఒప్పందం వెనుక భారీ అవినీతి ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ యూనిట్ కి 4.60కి చేసుకున్న ఒప్పందం వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవిని ఎరగని స్కామ్ ఇదేనని ఆయన ధ్వజమెత్తారు.
తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, మంచిని ఏ రకంగా తగ్గిస్తారు, చెడుని ఏ రకంగా పెంచుతారు అనే దానికి ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సెకీ ఒప్పందం. సెకీ అన్నటువంటిది సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏదైతే సెకీ ఫామ్ అయిందో ఆ కంపెనీ సంబంధించి ఏదైతే అది ఒక లైసెన్స్డ్ పాన్ ఇండియాలో పవర్ని పర్చేస్ చేసి డిస్కామ్స్కి అమ్ముతుంది అనమాట ఈ సెకీ అనేటువంటి కార్పొరేషన్. ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 యూనిట్కి ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారో ఆ రోజు గతంలో అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 కోట్ల నష్టం చేశారు, 1,10,000 కోట్లు నష్టం చేశారు ప్రజలకు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. దీన్ని ఏమనాలి? ఈరోజే జరిగినటువంటి అగ్రిమెంటు పూర్తిగా నిన్న ఏపీఆర్సీ సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. యాక్సెస్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ₹4.60 యూనిట్ ఛార్జ్ కొన్నట్టుగా క్లియర్గా వాళ్ళు అంగీకారం తెలిపారు. ఆ జీవో విడుదల చేశారు. మరి ₹2.45 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్న రోజున మీరు ఆ రకంగా మాట్లాడారే, మరి ఈ రోజున మీరు ₹4.60 చేసుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ. దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు? గతంలో ఏదో నష్టం జరిపిందని మాట్లాడిన వారందరూ కూడా ఎక్కడికి పోయారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రజలకు భారం పడకుండా ఇంటర్ స్టేట్ ఛార్జెస్ లేకుండా అవి కూడా వే ఆఫ్ చేయించుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఈ ప్రభుత్వం నియంత్రణ మండలిని బెదిరించి నియంత్రణ మండలిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 108 దాని ప్రకారం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ₹4.60 చేసుకుంటున్నారే, ఈ దుర్మార్గం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా ఈ రకంగానే చేస్తారు దుష్ప్రచారాలు. ఇది క్లియర్ కట్గా కళ్ళ ముందర కనపడేటువంటి వాస్తవం. ఏ రకంగా విద్యుత్లో దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించి అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ మొగలి వెంకటేశ్వర్లు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాన్ని అందజేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణ పరిష్కారానికి వీలుకాని అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని చూపించాలని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదనంగా 1,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,02,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మిల్లర్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని జేసీ నిశాంతి తెలిపారు. డిపార్ట్మెంట్ లో మన దీపం 1 స్కీమ్ సక్సెస్ఫుల్ గా చేశాము. ఇప్పుడు దీపం 2 సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకం చాలా విలక్షణ పథకం. గతంలో గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీపం 1 పథకం ద్వారా ప్రతి ఒక నెలకు 3 సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 3 months వన్స్ ఒక సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇది సెకండ్ ఫేజ్ లో కూడా ఇప్పుడు దాకా 30 lakh సిలిండర్స్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ హానరబుల్ ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో ఇది కోరడం ఏమంటే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా ఎక్కడ వెళ్ళినా, ఏ మండలికి వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చాలా మంచి పబ్లిసిటీ ఇవ్వాలి. ఇది ఎందుకంటే మంచి పథకం కాబట్టి అది అందరికీ కూడా ఇది తెలియజేయాలి. ఎవరికైనా ఎందుకు దీపం 2 పథకం రాలేదు అని ఎందుకైనా రీజన్ వాళ్ళకి రిజెక్ట్ అయి ఉంటే వాళ్ళ నంబర్, ఆధార్ నంబర్ ఇస్తే అదికైనా కారణాలు కూడా మేము తెలియజేస్తాం.
శీఘ్రంగా ఒక IVRS పోర్టల్ కూడా వస్తుంది. అందులో ఏ ప్రజలకైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ IVRS లో వాళ్ళ నంబర్ ఫిల్ చేస్తే వాళ్ళకి ఏమి దీపం 2లో ఎందుకు రాలేదు, డబ్బు పడలేదా, లేకపోతే దీపం 2 వాళ్ళకి పథకం రాలేదా అన్న కూడా విషయాలు తెలుసుకోవచ్చు. అండ్ దీపం 2 పథకం లో ఇప్పుడు దాకా చాలా మంది బెనిఫిట్ పొందారు. సో ఇది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా, అలాగే ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎప్పుడు ఏ మండలికి ఎక్కడ వెళ్ళినా కూడా ఇది పైన వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. May 5th, 2025 నేను కాకినాడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, MD సివిల్ సప్లైస్ అండ్ ఆల్ 3 డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మన డిస్ట్రిక్ట్లో మనకు ఉన్న ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రొడ్యూస్ ఏంటి అండ్ మనకి ఇచ్చిన టార్గెట్ వివరాలు అండ్ మన ప్యాడీ వెరైటీస్ ఏమేమి మన ప్యాడీ సోన్ చేస్తున్నాం అది అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. సో ఫార్మర్స్ రైతుకు ఏమి ఇబ్బంది రాకుండా ఉండడానికి కోసం హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ టార్గెట్ని కూడా పెంచడం జరిగింది. 1 lakh మెట్రిక్ టన్స్ రైస్ అదనంగా టార్గెట్ ఇచ్చారు. అందులో 60,000 రా రైస్ వెరైటీ అండ్ 40,000 బాయిల్డ్ రైస్ వెరైటీ ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అదనంగా టార్గెట్ ఇచ్చారు. అలాగే మిల్లర్స్ కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు 1:1 బ్యాంక్ గ్యారంటీ ఉన్నది కూడా 1:2 అని బ్యాంక్ గ్యారంటీ చేశారు. సో మిల్లర్స్కి ఈ రిలాక్సేషన్ ఇచ్చిన వలన ఓపెన్ మార్కెట్లో కూడా రైతు నుంచి వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, అలాగే ఫ్యూచర్లో డిమాండ్ వస్తున్న ప్యాడీ వెరైటీకి కూడా ఇప్పుడే మిల్లర్స్ రైతు నుంచి కొనుగోలు చేసుకోవాలి అని కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఓపెన్ మార్కెట్లో MSP ధరలకే మిల్లర్స్ ఓపెన్ మార్కెట్లో తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. సో ఇది అందరికీ కూడా తెలియచేయడానికి కోసం ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 16వ తారీఖు జరిగిన చోరీ కేసులో 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20 లక్షల రూపాయల విలువ గల 234 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ భావన తెలిపారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 5 పాత నేరస్తులు ప్రొద్దుటూరులోని బొల్లవరంలో ఒక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. కాల్ డేటా ఆధారంగా కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన 5 వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. వారిలో 4 అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరో ముద్దాయి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. యాక్చువల్లీ 16th ఏప్రిల్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది ఇక్కడ బొల్లవరంలో ప్రొద్దుటూరులో. సో దాని మేరకు 17th ఏప్రిల్లో మేము 3 టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము HB బై నైట్. దానిలో సెక్షన్ 331 క్లాస్ 1 అండ్ 205A క్లాస్ BNS కింద ఒక కేసు కట్టాము. ఆఫ్టర్ దట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ SP అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో CI 3 టౌన్ గోవిందరెడ్డి అండ్ SI 2 టౌన్ ధనంజయ్ అండ్ SI రూరల్ ప్రొద్దుటూర్ ఫర్ డిటెక్షన్ వీ హ్యావ్ కెప్ట్ 3 టీమ్స్. దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హ్యావ్ టేకెన్ ప్రాంప్ట్ యాక్షన్ అండ్ CCTVs ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేసాము అండ్ ఆల్సో టవర్ డంప్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో CDR అనాలిసిస్ చేయగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 కార్ విచ్ ఇస్ సస్పీషియస్ ఇన్ ద ప్రొద్దుటూర్. దానిలో 5 people కూడా ఐడెంటిఫై అయ్యారు. దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది. దట్ వాస్ బీయింగ్ ట్రేస్ టు కర్ణాటక బెల్గాం. సో ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ మన లోకల్ ఇంటెలిజెన్స్తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలోఅప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు అవుట్స్కట్స్లో వీళ్ళు తిరుగుతున్నారు అన్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్లో. దాని మేరకు 4 members సస్పీషియస్గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్. అప్రాక్సిమేట్లీ 23.4 tulas గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఎట్ ద మూమెంట్ ఈస్ 20 lakhs అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో 1 of the associate, దీంట్లో 5 members ఐడెంటిఫై చేశాము. దానిలో 4 members మనకు ఆల్రెడీ దొరికారు. దీనిలో 1 of the associate is yet to be caught. దానికోసం స్పెషల్ టీమ్ని ఒకటి ఫామ్ చేసాము ఆల్రెడీ. ఫ్రమ్ టుడే అగైన్ దే విల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది. దీంట్లోని మనకి MO ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది. వీళ్ళు ఏజ్ ఆఫ్ 15 నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్లోని రిపీటెడ్గా పాల్గొంటున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ థెఫ్ట్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో చూస్తే 2 of the people మీద more than 20 cases ఉన్నాయి. 1 of the personకి అటెంప్ట్ టు మర్డర్ ఉంది. 1 of the other personకి ఆల్రెడీ 302 క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యి ఉంది, దట్ ఈస్ మర్డర్. సో దీంట్లో వీళ్ళు ఇంటర్స్టేట్ నటోరియస్ క్రిమినల్స్. వీళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది. అండ్ A2 కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము. ద టీమ్ ఈజ్ రెడీ. అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా, ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు LHMS కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి.
మీరు కమాండ్ కంట్రోల్కి కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము LHMS కెమెరాస్ మీ హౌసెస్లో ఫిక్స్ చేస్తాము. దీంట్లో ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది. సో ఇట్ విల్ బీ ఈజీ. అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేస్తాం ఇన్ ఎంటైర్ ప్రొద్దుటూరు టౌన్. నౌ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద ప్రొద్దుటూరు టౌన్ ఆల్సో. సో పబ్లిక్ ఏమీ భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరమే లేదు. వీ ప్రొద్దుటూరు పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా. అండ్ HB by nights కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకెన్ అగేన్స్ట్ ద క్రిమినల్స్. అండ్ దిస్ కేస్ ఆల్సో 10 days లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే. అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే ఎనీ సస్పిషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పిషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్. అండ్ అదర్ దెన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్. దీంట్లో 32 తులాస్ గోల్డ్ పోయింది అండ్ 3 kgs సిల్వర్ అండ్ 5.5 lakhs గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకున్నాం మనం. అండ్ దీంట్లోని ఆల్రెడీ 80% ఎంటైర్ రికవరీ జరిగిపోయింది. దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన రిమైనింగ్ రికవరీ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.